ఆ దిమాగ్ లేనోడు ఏదో మాట్లాడంగానే ముసిముసి నవ్వులు నవ్వుకుంటా నేను వాళ్ళు ఆయన సిఆర్ పాటిల్ గుజరాత్ ఆయన నేను ఎందుకు మాట్లాడుతున్నా ఈ భాష కూడా చెప్తా మీకు. పార్లమెంటరీ లాంగ్వేజ్ అంటారు. ఇప్పుడు నేను బూతులు మాట్లాడకపోతే అది పార్లమెంటరీ లాంగ్వేజ్ కాదు, అన్పార్లమెంట్ అయితే నేను మర్యాదగా మాట్లాడితే. ఎందుకంటే ఇవాళ పార్లమెంట్ లో కానీ అసెంబ్లీలో కానీ బూతులు మాట్లాడుతున్నారు కాబట్టి అదే పార్లమెంటరీ లాంగ్వేజ్. అసత్యాలు అబద్ధాలు బూతులు మాట్లాడడం అనేది ఇవాళ పార్లమెంటరీ లాంగ్వేజ్, అది అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కాదు. అందుకే నేను చాలా మర్యాదగా మాట్లాడితే ఏమైందంటే అది అన్పార్లమెంటరీ అవుతుంది. నేను కూడా రేవంత్ రెడ్డి లాగా సిఆర్ పాటిల్ లాగా బూతులు మాట్లాడాలి, అసత్యాలు చెప్పాలి, అబద్ధాలు చెప్పాలి. మీరు మొన్న అన్నారు నాతో, మీరు అన్పార్లమెంటరీ మాట మాట్లాడరు, ఎందుకు మాట్లాడుతున్నారంటే అట్లా మాట్లాడొద్దనే ఇప్పుడు నేను పార్లమెంటరీ భాష మాట్లాడుతున్నా. వెధవ అన్నా, మెదడు లేనోడన్నా, దిమాక్ లేనోడన్నా, అవులాగాడన్నా, ఆ మాటలన్నీ కూడా ఇవాళ పార్లమెంటరీ లాంగ్వేజ్గా మారినాయి భరత్ గారు. ఒకవేళ అది అన్పార్లమెంటరీ అయినట్టయితే ఈ బూతులను నిషేధించేవాళ్ళు, ఈ అసత్యాల మీద కమిటీలు వేసి అభిశంసించేవాళ్ళు. ఇవాళ సిఆర్ పాటిల్ చెప్పింది అక్షరాల అబద్ధము, అసత్యము. ఎక్కడ కొట్టుకపోయిందండి? కాళేశ్వరం ఎన్డీఎస్ఏ చెప్పిందా కాళేశ్వరం కొట్టుకపోయిందని? కాళేశ్వరం రిపేర్ చేయందని చెప్పిందా? ఒకవేళ కొట్టుకపోతే రిపేర్ చేయమని ఎట్లా చెప్తుంది? కాళేశ్వరం కొట్టుకనే పోయింది కదా. రెండవది, 1,00,000 కోట్ల అవినీతి జరిగితే వాళ్ళు ఏం చేశారు? నిద్రపోయారా? సిబిఐ విచారణ స్టార్ట్ అయ్యి ఇప్పుడు దాదాపుగా 4 నెలలు 5 నెలలు అయింది. మరి ఎందుకు చేయట్లేదు? 12 ఏళ్ల మోడీ సర్కార్ ఉన్నది. మరి కాళేశ్వరం కట్టిన తర్వాత ఇవాళ 7వ సంవత్సరం ఇది. కాళేశ్వరం ఇనాగరేషన్ అయినాక 2019 జూన్ నుంచి 8వ సంవత్సరం నడుస్తున్నది. మరి మోడీ గవర్నమెంట్ నిద్రపోయిందా? ఈడీ లేదా? సిబిఐ లేదా? రేవంత్ రెడ్డి అడిగితేనే కాదు కదా. ఒకవేళ ఏదన్నా ఇంత పెద్ద భారీ ప్రాజెక్టులు అవినీతి జరిగితే వాళ్ళు ఎందుకు నిద్రపోయారు? ఏమన్నా కవిత మీద ఎంక్వైరీ చేయమని రేవంత్ రెడ్డి వచ్చి అడిగిండా అండి? వాళ్ళు ఎందుకు ఏకపక్షంగా వాళ్ళు ఎందుకు ఎంక్వైరీ చేయకూడదు? ఇప్పుడు అవినీతి అన్నోళ్ళకి ఒకటే సమాధానం, కేసీఆర్ అవినీతి మీద మాట్లాడేవాళ్ళు. ఇక్కడ 2.5 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, అక్కడ బీజేపీ గవర్నమెంట్ ఉంది. ఎందుకు పట్టుకోవట్లేదు? మీరు అసమర్థులా లేకుంటే కేసీఆర్ లోపల అవినీతి లేదా? ఏదో ఒకటి తేల్చాలి కదా. ఇంకోటి భరత్ గారు, 60 లక్షల ఎకరాలలో పంటలు పండినాయి కాళేశ్వరం వల్ల. నేరుగా కాళేశ్వరం నీళ్ళే, నేను అది కూడా చెప్తున్నా, నేరుగా కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ నీళ్లతోని 60 లక్షల ఎకరాలు క్యుములేటివ్గా చెప్తున్నాను. అంటే 2019 ఖరీఫ్ నుంచి 2023 ఖరీఫ్ దాకా, అంటే అది ఖరీఫ్ అయిపోయాక బ్లాస్ట్ అయింది లేదా మీ భాషలో చెప్పాలంటే బీటలు బారింది. నేను అనేది ఏంటంటే ఈ ఖరీఫ్ టు ఖరీఫ్ 2019 నుంచి 23 వరకు స్టెబిలైజేషన్ పేరు మీద కానీ కొత్త ఆయకట్టు కానీ దాదాపుగా 60 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చినట్టుగా కాగ్ రిపోర్ట్లో ఉంది. మీరు కాగ్ రిపోర్ట్ తీయండి, 2023 కాగ్ రిపోర్ట్లో ఉంది, 24-25 కాగ్ రిపోర్ట్లో ఉంది, 23-24 ఎకనామిక్ సర్వే లాంటి రిపోర్ట్స్లలో ఉంది. మరి 60 లక్షల ఎకరాల్లో పంటలు పండింది, అది వేస్ట్ ప్రాజెక్ట్ అవుతుందా? మనకు ప్రాణహిత నుంచి కాకుంటే వేరే కాడ నుంచి నీళ్లు తెచ్చుకునే అవకాశం ఉందా? 968 టీఎంసీలు మనకు కేటాయించారు కదా, కనీసం 100 టీఎంసీలు కూడా గత 40 ఏళ్లలో తెచ్చుకోలేకపోయినాం కదా పైనుంచి. ఇప్పటికి కూడా బాబ్లీ లాంటి ప్రాజెక్టులు కట్టిన తర్వాత చుక్క నీరు కూడా అక్కడి నుంచి శ్రీరామ్ సాగర్కు రానప్పుడు మనకు ప్రాణహిత తప్ప వేరే దిక్కేమున్నది అసలు? వాళ్ళు ఎట్లా మాట్లాడతారండి? ఏదైనా చిన్న పొరపాటు జరిగితే సరి చేసుకోవాలని చెప్పాలి కానీ కొట్టుకపోయింది అని చెప్పి దేశ ప్రజలకు అందరికీ రాజ్యసభ అనేది గౌరవం ఉన్న సభ. ఈ గుండాలు రౌడీలు వచ్చేది లోకసభ. రాజ్యసభలో రాష్ట్రపతి నామినేట్ చేస్తాడు, సెలబ్రిటీస్ నామినేట్ చేస్తాడు. ఇవాళ హర్షవర్ధన్ లాంటి గొప్ప విదేశాంగ నిపుణుడిని, ఫారిన్ సెక్రటరీ ఉన్నవాడిని రాష్ట్రపతి నామినేట్ చేశాడు. సచిన్ టెండూల్కర్ లాంటి వాళ్ళని నామినేట్ చేస్తారు. ఎంతో మంది ప్రముఖ వ్యక్తులు రాజ్యసభలో ఉంటారు. వాళ్ళందరి ముందట అబద్ధాలు అసత్యాలు మాట్లాడొచ్చా? సిఆర్ పాటిల్ మాట్లాడుతుంటే ఇక్కడ మంత్రిగా ఉన్న ఈ రాష్ట్ర మంత్రి ఈయన ఏం చేస్తారు? పార్టీలు ఒక్కళ్ళే కాదు కదా, ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటారు, కాంగ్రెస్ వాళ్ళు అంటారు, అన్ని పార్టీల వాళ్ళు అంటారు. ఎక్కడన్నా మాట్లాడడం వేరు. కూతురు కవిత కూడా అన్నారు. నేను అనేది వాళ్ళు మీడియా కాన్ఫరెన్స్ అనొచ్చు, అసెంబ్లీలు అనొచ్చు, కానీ పార్లమెంట్ లో అంటే దేశం పరువు కదా పోయేది. ఇలా ప్రపంచం అంతా కూడా ఒక గొప్ప ప్రాజెక్ట్ అని శ్లాఘిస్తున్న కాళేశ్వరంను గంగలో కొట్టుకపోయిందని చెప్తే ఇవాళ రాజ్యసభ ద్వారా ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నాడు సిఆర్ పాటిల్? ఇవాళ ప్రపంచంలోని 235 దేశాలు రాజ్యసభను చూస్తుంటాయి. ఇండియన్ పాలిటిక్స్ ఎవరైతే పరిశీలించాలనుకుంటారో వాళ్ళందరూ చూస్తూ ఉంటారు. కాళేశ్వరాన్ని మొట్టమొదటిసారిగా ఈ విదేశాలలో ఉన్న వాళ్లకు రాజ్యసభ ద్వారా అబద్ధాలను అసత్యాలను చెప్పిన వ్యక్తి సిఆర్ పాటిల్. నాకు ఎందుకు ఒళ్ళు మండుతున్నదంటే, నువ్వు రాజ్యసభను అబద్ధాలకు వేదికగా మార్చుకున్నావు. అసెంబ్లీలు అంటే సరే, అసెంబ్లీ పరువు ఏనాడో పోయింది. అసెంబ్లీలో ఏనాడో అబద్ధాలు చెప్పడం అనేది మొదలైంది.
ఇష్టం వచ్చిన భాష మాట్లాడతారు అసెంబ్లీలో. దాన్ని పార్లమెంటరీ భాష అంటారా, అన్పార్లమెంటరీ భాష అంటారా, రేవంత్ రెడ్డి గారి విఘ్నతకు వదిలేద్దాం. కానీ పార్లమెంట్లో ఇట్లా మాట్లాడిన వాళ్ళు ఉన్నారా? ఒకవేళ అబద్ధాలు అసత్యాలు మాట్లాడితే ఎట్లా వదిలేయాలి సిఆర్ పాటిల్ని? సురేష్ రెడ్డి గారికి కూడా మేము చెప్పినాం ఏంటంటే, దాని మీద ఆయనను అభిశంసించడానికి స్పీకర్ దగ్గర ప్రివిలేజెస్ మోషన్ మూవ్ చేయమని చెప్పాం. వాళ్ళు అది చేయాల్సి ఉన్నది. ఎందుకంటే అది 100% అసత్యాలు అబద్ధాలు మాట్లాడాడు సిఆర్ పాటిల్. ఓకే, ఒకసారి విందాం మనం. కిషన్ రెడ్డి ఏం మాట్లాడారు, తర్వాత సురేష్ రెడ్డి ఏమన్నారు అది. ఎస్పీసీఆర్ ప్లే చేయండి. बजट में आप बताए उस दिन कि भाई आज हिंदुस्तान दुनिया का नंबर 1 राइस प्रोड्यूसिंग स्टेट है, और उसकी कारण यह है कि आज तेलंगाना हिंदुस्तान का नंबर 1 स्टेट है, और उसका कारण भी यही है कि तेलंगाना में सेंट्रल गवर्नमेंट से 1 पैसा ना लेते हुए दुनिया का वर्ल्ड्स बिगेस्ट लार्जेस्ट मल्टीपर्पज इरिगेशन प्रोजेक्ट लिफ्ट इरिगेशन कालेश्वरम बनाए। और मुझे दुख से कहना पड़ता है कि ये सेंट्रल गवर्नमेंट और ये सेंट्रल गवर्नमेंट उनको जानकारी भी नहीं है। सर मेरा वक्त जा रहा है साहब, प्लीज ब्रिंग हाउस टू ऑर्डर। मेरा वक्त जा रहा है सर। नहीं, ये गलत है। आप बाद में बात करें, क्योंकि आपको बाद में भी अभी सर ये बात मैं इसीलिए कह रहा हूं कि द अदर डे इन द हाउस द ऑनरेबल जल शक्ति मंत्री ने उस दिन जब जवाब दे रहे थे एक प्रश्न के, हमारे लक्ष्मण भाई के प्रश्न में, वो कहे कि भाई 1 पैसा सेंट्रल गवर्नमेंट का ना दिया गया, स्टेट गवर्नमेंट का 34 जो विलेजेस भद्राचलम का आंध्र प्रदेश में दिया है, वो कांग्रेस पार्टी जब बाइफर्केशन बिल में वो इनबिल्ड था, वो लोग तय किया है। जब उसके बाद यही केसीआर जी ने सोनिया गांधी घर पे जाकर डिनर खाके फायर पकड़ के, जब याद नहीं आया क्या? जब पूछना था क्यों नहीं पूछे? जब आज क्यों पूछ रहे? आज जो बाइफर्केशन एक्ट के अंदर जो विलेजेस बिल में लड़ा, आप बोल रहे थे तो नहीं बोले, अब आप सोनिया गांधी के फायर पकड़ के आपसे बात किया है, जब आप बोले पूछा वो नहीं बोले। दूसरा विषय आप सुनिए, आज आप प्लीज मैं पूछना चाहता हूँ कालेश्वरम का प्रोजेक्ट बिल्कुल मेडगड्ढे जो है पूरा आज डूबे है। वो नहीं, डैम का जो कमिटी है ये लोग भी दिया है, काग रिपोर्ट में आया है, उसके द्वारा कोई फायदा नहीं हुआ है। आज बोल रहे 1 पैसा किधर से नहीं ले, किधर से लाए? छपा है क्या? दुबई से छपा के लाकर केसीआर ने कोई डैम बनाया क्या? वो जनता का पैसा है, किसका घर का नहीं है? केसीआर का घर का नहीं है, टीआरएस पार्टी का नहीं है, वो जनता का पैसा है। केंद्र सरकार ने ఎస్ విప్రకాష్ గారు, భరత్ గారు, కాళేశ్వరంకు రూపాయి కూడా ఇవ్వలేదంటే, కానీ అసలు కాళేశ్వరం ప్రాజెక్టుకు 30% వర్క్స్ కంప్లీట్ అయిన తర్వాత పర్మిషన్ అప్లై చేశారు. రూపాయి ఎట్లా ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం? భరత్ గారు యా ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు మొదలు పెట్టింది 30% అయ్యేంత వరకు, కంప్లీట్ అయ్యేంత వరకు పర్మిషన్ అడగలేదు, జాతీయ హోదా అడగలేదు. లేదు. ఇక్కడ ఏం జరిగిందంటే, ప్రాణహిత చేవెళ్ళు అనేది రాజశేఖర రెడ్డి పీరియడ్ లో మొదలైంది. వర్క్స్ చాలా వరకు అక్కడే జరిగినాయి. ఈ 30,000 crores లో 11,000 కోట్లు రాజశేఖర రెడ్డి నుంచి కిరణ్ కుమార్ రెడ్డి దాకా ఆ పీరియడ్ లో ఖర్చు అయినాయి. అంటే కొంచెం స్టడీ చేసి మాట్లాడితే బాగుండేది. కిషన్ రెడ్డి గారు ఆయన ఎమోషన్ అయ్యి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడిండు. ఇక నేను దాని మీద కామెంట్ చేయలేను, ఎందుకంటే ఆయన మంత్రి హోదాలో ఉన్నాడు. ఆయన మన సికింద్రాబాద్ నియోజకవర్గం మొదటి నుంచి కూడా ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు కాబట్టి ఇక ఆయన ఏ రకంగా మాట్లాడినా కూడా ఇక దాని మీద కామెంట్ చేయడం అనేది నాలాంటి వాడికి అది శోభనియ్యదు. ఎందుకంటే ఒకవేళ నేను మాట్లాడాల్సి వస్తే వీధి రౌడీలో మాట్లాడినని చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే రాజ్యసభను వేదిక చేసుకొని కేసీఆర్ బాప్కా పైసా ఐక్యా ఇట్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడడం అనేది అది ఆయన కిషన్ రెడ్డి గారి ఏమంటారు దాన్ని ఔదార్యం కానీ ఉందా కానీ కాదు. అది కిషన్ రెడ్డి స్టైల్లో కూడా లేదు. అది ఆయన ఇట్లా మాట్లాడు చాలా సంయమనం పాటించే వ్యక్తి ఆయనే. అంతేగాని సిఆర్ పాటిల్ మాట్లాడిన దానికంటే ఘోరంగా మాట్లాడిండు కిషన్ రెడ్డి వాళ్ళ. దాన్ని ఎవరైనా కూడా హేట్ చేయాల్సిందే, అట్లా మాట్లాడకూడదు. ఎందుకంటే రాష్ట్రం డబ్బులతో కట్టారు కాళేశ్వరం, కేంద్రం ఇయ్యలేదు అనేది అక్కడ సురేష్ రెడ్డి చెప్పింది. ₹1 కూడా కేంద్రం ఇయ్యలేదు, రాష్ట్రం డబ్బుల నుంచి కట్టారు అని అంటున్నాం. ఇప్పుడు ఏటీఎంలో మారిందని
5-6 ఏళ్ల నుంచి చెప్తున్నాడు కిషన్ రెడ్డి. మరి ఎందుకు మోడీ గారితో ఒక ఈడీతోని లేకపోతే సిబిఐతోని